ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతీ ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ స్తరగౌతిగామి దర్శ దత్తాతిరణ సంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగదంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గ పలుకు. ప్రజలందరికీ నమస్కారము. మరి ఆగస్టు నెల 2026 కన్యరాశి ఫలితాలు. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది, రజకేశ్వర యోగం అనేది రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా వీళ్ళకి చిన్న వయసు నుంచి విద్యారంగంలో కూడా తెలివితేటలు ఆలోచన చాలా ఎక్కువగా ఉంటాయి. చదువు పరంగా చాలా వరకు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. కాబట్టి ఎంత చదువు చదివినా కూడా దానికి సంబంధించినంత వరకు మనకు ఉద్యోగ విశేషాలు వచ్చేంతవరకు మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం. మరి ఉద్యోగం వచ్చేసేంత వరకులోకి ఆగకుండా ఏదో మనకు వచ్చేసిందిలే అని చాలామంది అక్కడే వీళ్ళు తప్పుడు అంచనా వేస్తుంటారు. టక్కన పప్పులో కాలు వేసినట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ మైండ్లో ఉండదో ఒకటి సబ్జెక్టు, వేరేది ఒకటి అనుకోకుండా ఒకటి ఎదురవుతుంది. కాబట్టి దాన్ని రెండింటిని మెయింటైన్ చేయగలుగుతానని ఒకదాన్ని వెంచుకుంటారు. రెండోది వెంచుకునే లోపల అది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి రెండు కావాలంటే వీళ్ళకి దక్కం, ఒకటే వీళ్ళకి నిలబడుతుంది. మరి ఏదైనా కానీ ఒక దాంట్లో వీళ్ళు నిలబడాలంటే, వీళ్ళు అనుకున్న దాంట్లో నిలబడాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ లేకోకుండా వీళ్ళు తొందరపాటు వల్ల ఏదో ఒక చిన్న పని వీళ్ళు పూర్తి చేశారనుకోండి, దానివల్ల వీళ్ళకి మైండ్ విధానము ఆలోచన మారిపోతుంది. ఆ మైండ్ విధానం ఆలోచన మారిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్లో అనుకున్న సబ్జెక్ట్ ఆలోచనలోకి వెళ్ళిపోకోకుండా డబ్బు సంపాదించాలి, ఈ విధంగా రావాలనేటిగా ఆలోచన అనేది వచ్చేస్తుంటారు. వీళ్ళు ఫస్ట్లో అనుకునేదో నేను ఇది చేయాలి, ఈ లారీ చేయాలి, ఈ కలెక్టర్ చేయాలి, ఈ ఎస్పీ చేయాలి, నేను ఇట్లా ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి అనేది ఒక మైండ్లో ఒకటి అనుకుంటారు. ఆ అనుకున్న దాన్ని వీళ్ళు సాధించే లోపలనే మధ్యలో కొన్ని గ్రహాలు అడ్డుపడిపోతుంటాయి. ఆ చెడు గ్రహాల వలన వీళ్ళ మైండ్ డివైడ్ అయిపోతుంటుంది. వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళ మైండ్ అనేది మారిపోతుంది. అప్పుడు దాకా ప్రశాంతంగా చదువుకొని కుటుంబాన్ని గురించి, ఇల్లు గురించి, భార్యాభర్తలు, పిల్లల గురించి, కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళు ఆ గ్రహాలు ఎప్పుడు వచ్చి వీళ్ళ మీద కూర్చుంటాయో వీళ్ళ మైండ్ డివైడ్ అయిపోతుంటుంది, ఇంకో రకంగా మారిపోతుంటుంది. ఆ రకంగా మారినప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక ఉద్యోగం ఉండాలి కదా, కుటుంబం బతకాలి, ఎదగాలి, చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని వీళ్ళు ఏదో ఒక దాంట్లో చేస్తుంటారు. చేసిన దానివల్ల వీళ్ళు బ్రేక్ అయిపోతారు. ఆ బ్రేక్ వీళ్ళకి కొన్ని సంవత్సరాల దాకా వీళ్ళని ఇబ్బంది పెడుతుంటుంది. 9 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 21 సంవత్సరం, అప్పుడు దాకా వీళ్ళు కష్టాలు బాధలు పడుకుంటూ ఉండాల్సిందే. ఆ బాధలు కష్టాలు పడుకుంటూ అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఫస్ట్లో అనుకున్న ఆలోచన విధానం అనేది మళ్ళీ వీళ్ళకి దిశ అనేది మళ్ళీ తిరిగిద్ది. ఆ దిశ తిరిగినప్పుడు వీళ్ళు అప్పుడు ఒక స్థాయిగా నిలబడాల్సిన యోగం కూడా కనబడుతుంది. మరి వీళ్ళకి స్థాన చలనం అనగా ఇల్లు, గృహం కట్టుకోవాల్సిన యోగం అనేది ఒకటి ప్రాప్తి కనబడుతుంది. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయ రంగంలో మంచి పంట, మంచి ఆలోచనలు, మంచి అభివృద్ధి రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాబోతుంది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న స్థిరాస్తుల నుంచి రావాల్సిన భూములు కానీ, పెద్దవాళ్ళ ఆస్తులు కానీ, భూమిలో ఉండాల్సిన బంగారం కానీ, లంక బిందెలు కానీ వీళ్ళ జాతకంలో రాబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్టం అంటారు. ఆ ఊహించని అదృష్ట యోగం వలన వీళ్ళకి దిశ మార్పు అనేది దగ్గరికి వచ్చేస్తుంది. మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, మరి వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త మార్పులు రాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి ఎదురవుతుంది. 16, 17, 18, 19 ఈ 3 తేదీలలో వీళ్ళ జాతక యోగం అనేది మార్పు వచ్చేస్తుంది.
మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు, మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, మరి ఎన్నో రోజుల నుంచి కట్టుకోవాల్సిన ఇళ్ళు, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్లు వీళ్ళకి అవలేలగా రావాల్సి ఉంది. మరి స్త్రీ విశేషంలో వచ్చేసి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తూ ఉంటారు. మరి ఆ ప్రేమించిన స్త్రీలకి దక్కకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన దాని గురించి అది రాకోకుండా బ్రేక్ అయిపోయిన దానివల్ల వీళ్ళు చాలా వరకు డిస్టర్బెంట్ అయిపోతుంటారు, మైండ్ డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. కాబట్టి ప్రేమ అంటే 2 అక్షరములు. ప్రేమ అంటే 4 సార్లు సినిమాకి వెళ్ళి 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్క్కి వెళ్ళిపోయి వచ్చినంత వరకే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒక నమ్మకం. ఎదుటి మనసులో ఉండాల్సిన అనుభవాన్ని, ఆమె ఆలోచనని అనుభవంగా తెలుసుకోవాలి. స్త్రీ కానీ పురుషులు కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని తొందరపాటు వల్ల ప్రేమించేసేసి వాళ్ళకి అప్పుడు దాకా వాళ్ళకి ఆలోచన రాదు, నేను ప్రేమిస్తా అనేది ఆలోచన రాదు. ఈ ముచ్చుగ్రహాలు అనేది ఎప్పుడు వీళ్ళ మీద వచ్చి కూర్చుంటాయో, ఈ రవి కేతువులు అనేది ఎప్పుడు వచ్చి వీళ్ళ మీద కూర్చుంటాయో ఇలా మైండ్ మారిపోయిపోతుంటుంది. ఇలా మనసులో అనుకున్న ఆలోచనలు, కొన్ని చిన్నప్పటి నుంచి అనుకున్న ప్లాన్ అనేది పోతుంది. మధ్యలో వచ్చిన ముఖ కళ అనగానే ముఖం చూడగానే ఇల్లు ఆటోమేటిక్గా దగ్గర అయిపోతుంటారు. మరి అదే ప్రేమ అనుకుంటారు వీళ్ళు. అదే ప్రేమ అనుకొని దాని గురించి వీళ్ళు కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మరి ప్రేమించేటప్పుడే మనం ఆలోచించేసి ప్రేమించాలి. ప్రేమించేసిన తర్వాత మనకి మాట పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే మనం తీసుకోలేము. అదేవిధంగా అద్దం పగిలిన తర్వాత మళ్ళీ దాన్ని అతికించాలంటే చాలా కష్టం. అదేవిధంగా మనం ఒక మాట చెప్పే ముందే, ప్రేమించే ముందే మనం చాలా విధానాలుగా ఆలోచించి అడిగేయాలి. మరి మీరు ప్రేమించే స్త్రీ విశేషంలో కానీ పురుషులు కూడా, మరి స్త్రీలు కూడా పురుషుల్ని ప్రేమించినప్పుడు కూడా మరి ఈయన ఎలాంటి వాడు, ఎలాగుంది, మరి పెద్దవాళ్ళకి, మన కుటుంబానికి, నాకు మంచిగా నన్ను చూసుకుంటాడా లేకపోతే మధ్యలో వదిలేస్తాడా అనేట్టుగా కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎవరో స్నేహితులు మాటలు విని, ఎవరో స్నేహితురాలు మాటలు విని, ఆ స్నేహితురాలు చెప్పేసింది ఫలాని వాడు మంచివాడు, అతన్ని ప్రేమిస్తే లైఫ్ లాంగ్ వరకు నీకు తిరిగి ఉండదు అన్న ఒక్క మాటతోని ఆ మాటని వీళ్ళు మైండ్లో పెట్టుకొని ప్రేమించి మధ్యలో కొన్ని ఇడిపోతుంటారు. మరి అలాగే ఇడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ప్రేమలు ఇడిపోయిన వాళ్ళ వల్ల కూడా ఆ ప్రేమ దక్కకోకుండా ఉండవలసిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన కళ్ళతో ఎన్నో చూస్తున్నాం. ఎన్నో అగాక్ష్యాలు చేసుకున్నారు. ఎందుకంటే ప్రాణాలు తీసేసుకోవటం కానీ, తర్వాత మందులు తాగటం కానీ, కోసుకోవటం కానీ, ఉరేసుకోవటం కానీ, ఆత్మహత్య చేసుకోవటం కానీ, ఇలాగా ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఏమైందంటే లవ్ ఫెయిల్. ఒకటే మాట, ఏమైంది? లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను మందు తాగా అంటుంటారు. మరి దానికి కారణం అనేది వాళ్ళు చెప్పాలి కదా. అది చెప్పకోకుండా నాకు లవ్ ఫెయిల్ అయిపోయింది అని బాధపడుతుంటారు. కాబట్టి మీరు ఆ బాధపడే ముందే కొద్దిగా జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితానికి చాలా వరకు బాగుంటుంది. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో శకాకులు ఎన్నో ఎదురవుతుంటాయి. కాబట్టే నిదానమే ప్రధానము. ఓం నమః శివాయ.